ఏమయ్యా సుబ్బయ్య? అయ్యా డబ్బులు తీసి ఎన్ని రోజులు అవుతుందిరా? డబ్బులు తీసి వెళ్ళి. అయ్యా ఎలా 4 రోజులు ఇచ్చేస్తాను అయ్యా. మీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను. 4 రోజులు టైం ఇవ్వండి. డబ్బులు నీ కుటుంబం మొత్తం రోడ్డు చేస్తా. సుబ్బయ్య గారు నమస్కారం అండి. నమస్తే. సుబ్బయ్య గారు డబ్బులు ఎప్పుడు కడతారండి? 2 రోజులు కడతానయ్యా. ఎన్ని రోజులు చెప్తున్నారు ఈ మాట? మీరు ఎన్నిసార్లు తెప్పించుకుంటారు? బ్యాంక్ అవన్నీ ఒప్పుకోదండి. రేపు సాయంత్రం కల్లా అమౌంట్ కట్టాలి మీరు. ఎలాగో పంటలు 4 రోజులు చేతికి వస్తాయి అయ్యా. మీ డబ్బులు కట్టేస్తున్నాం 4 రోజులు. పంటలు వచ్చేదాకా బ్యాంక్ ఆగదండి. రేపు సాయంత్రం కల్లా మీరు అమౌంట్ కట్టకపోతే మీరు మొత్తం చెప్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు వచ్చి. మీరు రేపు సాయంత్రం కల్లా అమౌంట్ పే చేయండి. బ్యాంక్ వచ్చి రోజు నన్ను తెప్పించుకోవద్దు మీ ఇంటి చుట్టూ. రేపు పొద్దున్న బ్యాంక్ వాళ్ళు వచ్చి మీ ఇంటికి లాక్ వేస్తారు, మిమ్మల్ని రోడ్డుని పడేస్తారు. ఇంకా చెప్తారా? ఇంకా కట్టకపోతే మీ వైపు కేసు ఫైల్ చేస్తారండి. కట్టలేనప్పుడు ఎందుకు తీసుకుంటారు మీరు అమౌంట్? పంటలు నాకు తెలుసండి కష్టాలు, రైతు కష్టాలు నాకు కూడా తెలుసు. కానీ బ్యాంక్ అవన్నీ పట్టించుకోదండి. మీరు రేపు సాయంత్రం అమౌంట్ కట్టండి, లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తారు. మీ ఇష్టం. ఆ బ్యాంక్కి ఆయన వచ్చేసేసి ఇల్లు జప్తీ చేస్తానన్నారు. ఇది చూస్తేనేమో రాయుడు గారు వచ్చేమో రోడ్డుకి లాగుతానన్నారు. ఈ అన్నిటికీ పరిష్కారం నా చావే. ఈ అన్నిటికీ నా చావే పరిష్కారం. నాగమణి ఎవరో ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఎవరేంటండి అప్పులు చేశారంట, లక్షలు అప్పులు చేశారంట. అతను వచ్చి గొడవ చేశాడు. అందుకని అతనేంది చెప్పుకోలేక, భార్యకి చెప్పుకోలేక, అతనికి చెప్పుకోలేక, ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేక తాడు పట్టుకుని పరిగెత్తుకున్నాడు. అవునమ్మా, ఆయన చచ్చిపోతానని వెళ్తాడు. దీనికే ఫోన్ చేద్దాంటే ఫోన్ ఎత్తట్లేదు. ఈ తిప్పులు ఆడేమో కట్టించారు, కట్టకుండా రంగురంగు బట్టలు కట్టుకుంటా, చీరలు కట్టుకుంటా తిరగంలో సరిపోయిందా చెప్పు? ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది. ఈ మనిషి తిన్నాడో లేదో పెట్టుకుని తినను కూడా తినడు. మనిషి లేదు కదా అని చెప్పి పట్టించుకోడు. దీని గురించి ఆలోచించడు. అమ్మా అమ్మా మళ్ళీ మాట్లాడతానే. మా ఆయన అన్నం తినడు. నేను వచ్చేదాకా అమ్మా భోజనం వస్తాలి. అన్నం పెట్టేసి వస్తాలి. అన్నం పెట్టేసి వస్తావా? ఈ అమ్మాయి జీవితం జీవించడం కన్నా చావే బెటర్. అమ్మా లేదమ్మా, నిన్ను నమ్ముకున్నాను. నన్ను నువ్వు కలుపుకోవాలనుకుంటున్నావు. సరే అమ్మా, నీలో కలిసిపోతానులే. రెండు ముచ్చట్లు పెట్టారు అందరూ. ఏంటి ముచ్చట్లేంది? నువ్వేమో ఆ ఫోన్ చేస్తేనే అని రోడ్ల తిరుగుతావు. ఏమో సాగుబతులో ఉన్నాడు. ఎవడో అప్పులు చేశారంట. సాగుబతులు అయితే నీ మొగుడు అప్పు చేసి మీరు అప్పులు చేశారంటే వాడు వచ్చి గొడవ చేసి అమ్మ బూతులు తెగిపోయాడు. వాడే ఎన్ని మాటలు మాట్లాడి మీ ఆయన తాడు పట్టుకొని పొలాలకి వెళ్ళి మీ పొలంలోకి వెళ్ళి మీ ఆయన ఏంటి? ఏమయ్యా ఏడి మనిషి? ఏం చేసుకోమాకయ్యా, నేను వచ్చాను. దేవుడా 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 ఇప్పుడున్న పిల్లలకి అన్యాయం చేస్తున్నాం. చేస్తాం అనుకున్నావయ్యా? ఏమనుకున్నావయ్యా? అప్పు ఈ సంవత్సరం నాకు వచ్చే సంవత్సరం తీసుకున్నావయ్యా. కావాలంటే నా బంగారం ఇస్తా, ఆ లబ్బులు తెచ్చేసి నువ్వు మాత్రం ప్రశాంతం ఉన్నాయా?